హాయ్ అండి, వెల్కమ్ టు బామా. నాకు ఒక విషయం నవ్వొస్తుందండి. నేను వేస్ట్ శారీస్ కానీ పెండింగ్ శారీస్ కానీ రీమోడలింగ్ చేసుకోండి, రీక్రియేట్ చేసుకోండి అని చెప్తే అందరూ ఇన్స్టా నుంచి కానీ కస్టమర్స్ కానీ ఓల్డ్ శారీస్ అన్నీ వచ్చి నాకు ఇచ్చేసి దాన్ని బ్లౌజులు సెట్ చేసేయండి అంటున్నారు. నాకు ఉన్న టైం ఏమో ఆర్డర్ చాలా మ్యారేజ్ సీజన్ కదా, ఒక్కొక్కరి 20 శారీస్ 50 శారీస్ అట్లా ఉన్నాయి. అవే చెయ్యాలా? ఈ రిపేర్ వర్క్స్వి, ఈ పెండింగ్స్ వీటిని సెట్ చేయాలంటే చాలా టైం. కొత్త సెట్ చేయటం చాలా ఫాస్ట్ అండి. మళ్ళీ ఓల్డ్ శారీ వచ్చేప్పటికి దానిలో ఉన్నది, ఎందుకంటే ఆ ఓల్డ్కి మ్యాచింగ్ అయ్యే క్లాత్ తెచ్చి సెట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని నేను సెట్ చేస్తాను. కాకపోతే దానికి మ్యాచింగ్ ఏమైనా ఉంటే మీరే తెచ్చుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లాంటి శారీస్ ఏమైనా ఉంటే కాటన్స్ కానీ ఇవన్నీ మనం దీనిలో బ్లౌజుల సైజెస్ మారి కానీ ఏమన్నా కానీ పక్కన పెట్టేస్తాం. ఇలా ఇక్కత కాటన్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ శారీస్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఆ మాట చెప్తే మళ్ళీ అదే నన్నే తెచ్చేయమంటారు. అందుకని నాకు అది కూడా భయం వేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లౌజు డీప్ నెక్ వేసుకుంటే షోల్డర్స్ జారుతుంది అంటున్నారండి చాలామంది. ఉన్న ప్రాబ్లం, నేను ఏది చెప్పినా లేడీస్కి ఉన్న ప్రాబ్లం, టైలరింగ్లో ఉన్న ప్రాబ్లమే చెప్తున్నాను. అలా అన్నప్పుడు ఇలా హై నెక్ కుట్టించుకోండి, మనకి షోల్డర్ జారిపోతుందని కానీ ఇది కానీ ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ కంఫర్ట్ చిన్న హోల్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ బటన్ కోసం ఈ హోల్ పెడుతున్నాను, లేదు అనుకుంటే ఇలా ఫుల్ హై నెక్ పెట్టేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్స్ అయినా బాగానే ఉంటాయి, లాంగ్ హ్యాండ్స్ అయినా బాగానే ఉంటాయి. ఇలాంటి శారీస్ ఏంటంటే మనం ఎంతసేపు ఎంత జర్నీలో ఉన్నా కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా, అందుకే చెప్తాను ఈ టిప్ అయితే మాత్రం. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను పిల్లలు ఇవి చిల్డ్రన్ వేర్ చూపిస్తాను. 2 వేస్ అవి కూడా, ఎందుకంటే ఓన్లీ లంగా క్లాత్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తాను. చిన్న మ్యాజిక్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. ఇది చూడండి, కంచిపట్టు లంగా సెట్టేనండి. ఇది వచ్చేటప్పటికి చాలా పెద్ద లంగానే, చూడండి ఫిల్ట్ ఇలా ఎంత వేసేసాము. ఇది వచ్చేటప్పటికి ఇలా మళ్ళీ ఫోల్డింగ్ వేసాము, చాలా క్లాత్ ఉంది. ఇది లంగా. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా పెప్లిన్ టాప్ కావాలన్నారని ఇలా క్లాత్ తీసుకొని, ఇదిగోండి ఇది స్కాలప్ ఇచ్చేసి 2 స్టెప్స్ ఇచ్చాను చూడండి. బాడీకి వచ్చేటప్పటికి ఇలా డ్రాప్ షేప్ లా వచ్చింది వర్క్. ఇంకోటి ఏంటి, లంగాలో బార్డర్ ఏమి యూజ్ చేయకుండా బుట్ట హ్యాండ్ వర్క్ కూడా చూడండి చిన్నది. ఇదే నేను ఈ థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేస్తాను చూడండి. గులాబీలా అలా కూర్చొని అలానే ఉంది. వర్క్ కొంచెం డిఫరెంట్గా కావాలనే వాళ్ళకి బాగుంది చూడండి. ఇది పొట్లంగా సెట్టే. ఒక చిన్న చెప్పు, ఇది ఇలా పార్టీ వేర్ రెడీ అయింది కదా, బాగుంది చూడండి. నాకైతే బాగా నచ్చింది. నీట్గా డీసెంట్గా క్లాసీగా ఉంది. ఇలా తీసేస్తే లాంగ్ ఫ్రాక్ వేసుకోవచ్చు చూడండి. ఇంకొక, ఎందుకంటే ఇది ఫ్రీ సైజ్ లంగా